పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య ఆరోపణలు సవాలు ఘాటుగా వినిపిస్తున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు వరకిపుడిసెల ప్రాజెక్టు విషయంలో అన్ని అనుమతులు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చాక టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. బ్రహ్మారెడ్డి తనపై 13 అక్రమ కేసులు, వైఎస్ఆర్సీపీ నాయకులపై 6 పీడీ యాక్ట్ కేసులు పెట్టించారని అన్నారు. టీడీపీ నాయకుల బెదిరింపులతో కేసుల భయంతో గ్రామాలు ఖాళీ అయ్యాయనే ఆరోపణ వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వాడిని ఇన్ని కేసులు లోపలేసేసి కేసులు పెట్టి అలా ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళ నాయకులను అధికారులను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నేనేదో తెలుగుదేశం కార్యకర్తల కోసం పుట్టిన దానివల్ల నేనేదో నష్టపోయినానని వాళ్ళకి ఏదో చెప్పి తద్వారా మా వాళ్ళ మీద కేసులు మా మీద కేసులు పెట్టి ఒక రకమైన క్షణికానందం నువ్వు పొందే కంటే దయచేసి నీకు ఇచ్చిన అవకాశం నువ్వు పల్నాడు ప్రజలకి ఇలాంటి ఈ టెన్షన్ వాతావరణాన్ని పేద ప్రజల్ని భయపెట్టే కార్యక్రమం పోలీసు ద్వారా చేయకుండా డెవలప్ చేయాలని ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా నేను బ్రహ్మారెడ్డి కోరుతున్నాను. 56లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు. ఆహా ఓహో అని కూడా రాయించు. అప్పుడు ఈనాడు పేపర్లు పెద్ద విశ్లేషణ ఏదో జరిగిపోతా ఉంది 96లో శంకుస్థాపన తర్వాత. ముందు చూపుతో చంద్రబాబు శంకుస్థాపన. పల్నాడు రైతాంగంపై చంద్రబాబు ఆగ్రహం. ఎందుకంటే ఆ రోజు నీళ్ళు ఇబ్బంది పడుతున్నారని గురజాల మాచర్లకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు చంద్రబాబు దగ్గరికి పోతే మళ్ళీ మీరుగైనా వచ్చి అడావుడి చేస్తే మేము లోపలేస్తామని చెప్పిన పరిస్థితి వాళ్ళ పేపర్లోనే రాశారు, జ్యోతిలోనే రాశారు. ఇది జీవో, డమ్మీ జీవో. 2000 ఫిబ్రవరి 6, 2019 లోకేష్ గారు శంకుస్థాపన చేస్తే ఒక డమ్మీ జీవో ఇచ్చారు. అంటే ఎలక్షన్స్ ముందు మభ్యపెట్టడానికి. అన్ని అనుమతులతోటి మే 19, 2023 అన్ని అనుమతులతోటి జగనన్న పర్మిషన్ తెచ్చిన పరిస్థితి. ఇవన్నీ ఆన్ రికార్డ్. దీన్ని వర్గీకరించి ఏ రకంగా ఏదైనా మాట్లాడేది ఇది రికార్డ్. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి బ్రహ్మారెడ్డి. నేను ఈ సందర్భంలో హెచ్చరిస్తా ఉన్నాను. చాలా మాట్లాడచ్చు, మీడియా ముందు ఊగిపోవచ్చు. నేను కూడా చాలాసార్లు మాట్లాడవచ్చు. ఖచ్చితంగా ఆయన ఏదో చర్చ అన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, చర్చ ఇప్పుడు ఏమి నువ్వు పొడిసింది ఏం లేదు, నువ్వు చేసింది ఏం లేదు. ఈ సంవత్సరాల కాలంలో నువ్వు గ్రాంట్ తీసుకురా, ఫైనల్ ఒకరోజు చర్చ పెడదాం. నా దగ్గర ఫుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను ఎంత డెవలప్ చేశానో, ఏ రకంగా రోడ్లు ఏం తెచ్చామో, బిల్డింగ్స్ ఏం కట్టాము, హాస్పిటల్ ఏం కట్టాము, సంక్షేమం ద్వారా ఎంత తెచ్చాము, అన్ని కూడా కనపడిస్తా ఉంది. టైం వచ్చినప్పుడు అన్నీ కూడా చర్చిద్దాం.